జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పాల్గొనేందుకు భారతీయ స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు విజయవాడకు వచ్చేశారు. నగరంలోని ఇండోర్ స్టేడియంలు, బ్యాడ్మింటన్ కోర్టులు ఎంతో మెరుగ్గా ఉన్నాయని కితాబిచ్చారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయన్నారు. క్రీడాకారులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు విజయవాడలో అందుబాటులో ఉండడం అభినందనీయమని, ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు భవిష్యత్తులో మరిన్ని ప్రతిభావంతులైన క్రీడాకారులను తయారు చేస్తాయని పేర్కొన్నారు. అలాగే తమ డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడిన పివి సింధు, విశాఖపట్నంలో అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేసి యువతకు నాణ్యమైన శిక్షణ అందించడం తన లక్ష్యమని, అక్కడి నుంచే భవిష్యత్ ఒలింపిక్ ఛాంపియన్లను తయారు చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. ప్రముఖ భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు విజయవాడకు వచ్చారు. అసలు ఆవిడ విజయవాడకు వచ్చిన తర్వాత విజయవాడలో స్టేట్ అంటే నేషనల్ లెవెల్ ఛాంపియన్షిప్ జరుగుతుంది, బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్. దానికైతే ఆవిడ మార్నింగ్ ఇనాగ్రేషన్ చేసి అక్కడ పరిస్థితులను కూడా గమనించారు. మనం ఆవిడ ఎక్కడ ఉన్నారు, మనం ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మ్యామ్, హాయ్ మ్యామ్, ఎలా అనిపిస్తుంది మ్యామ్? మార్నింగ్ వచ్చారు, నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ చూసారు, ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది అమ్మా. అండ్ నేను చాలా రోజుల తర్వాత వచ్చాను. ఫస్ట్ టైం ఆ స్టేడియంలో ఆడడం జరిగింది. అండ్ ఇనాగ్రేషన్ కూడా జరిగింది. టీమ్ ఈవెంట్స్ ఇవాళ స్టార్ట్ అయ్యాయి. అండ్ నేను అందులో సింగిల్స్ అండ్ డబుల్స్ కూడా ఆడాను. సో ఐ థింక్ ఇది ఒక మంచి ఆపర్చునిటీస్ చాలామంది యంగ్స్టర్స్కి. అండ్ ఐ థింక్ నేను నా టీమ్కి ఒక పాయింట్ ఇవ్వడం, 2 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. సో దాట్ వాళ్ళకు కూడా ఒక ఆపర్చునిటీ వచ్చి మంచి జాబ్స్ అవకాశం కూడా వస్తాయి. సో ఇలాంటి ఎంతోమందికి ఇలా అవకాశం రావాలని నేను కోరుకుంటున్నాను. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లేకపోతే అక్కడ ఫెసిలిటీస్ కానీ చాలా బాగున్నాయి. ఇలాంటి స్టేడియంస్ ఇంకా కట్టాలి. సో దట్ ఇంకా ఎంతోమంది పిల్లలు పైకి వచ్చి ఇంకా బాగా పైకి రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉంది. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా వేరే స్టేడియంస్ కడుతూ ఉంటే ఇంకా ఎంతోమంది పిల్లలు పైకి వచ్చి స్పోర్ట్ ఆడతారనమాట. సో ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా సూచనలు ఇవ్వడం కానీ ఇంకేమైనా లోటుపాట్లు ఉన్నాయంటారు? అంటే చెప్పారు ఏంటంటే ఇంకా బాగా చేస్తాము. ఈ నేషనల్స్ ఇప్పుడు అందరూ నేషనల్స్కి వచ్చి చూశారు ఎలా ఉంది ఏంటి అని. సో వాళ్ళకు కూడా చాలా బాగా ఫెసిలిటీస్, స్టేడియం చూసుకుంటే, లేకపోతే ఎంతోమంది పిల్లలు కూడా ఉన్నారు అక్కడ, క్రౌడ్ కూడా ఉండింది, చాలా బాగుండింది. కోర్ట్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఐ థింక్ ఇదొక ఎగ్జాంపుల్గా పెట్టుకుని ఇలాంటి స్టేడియంస్ ఇంకా చేయాలని నేను అనుకుంటున్నాను. బట్ అదర్వైజ్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా చాలా సపోర్ట్ ఉంది. పొద్దున్న సార్ వాళ్ళు కూడా చెప్పారు. అండ్ ఇంకా ముందుగా ఇంకా ఎక్కువ స్టేడియంస్ కన్స్ట్రక్ట్ చేసి మా లాంటి వాళ్ళు వచ్చి ఇన్స్పైర్ చేయాలి అని చెప్పడం జరిగింది. తప్పకుండా నేను ఇవాళ ఇక్కడికి వచ్చి ఆడి ఐ హోప్ నేను ఎంతోమంది ఇన్స్పైర్ చేశాను అనుకుంటున్నాను. అలాగే ఎంతో ఆపర్చునిటీస్ కూడా ఎంతోమందికి వచ్చాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ లెట్సే మెడల్ వచ్చినప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ కానీ. ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. వాళ్ళ లైఫ్ సెట్ అయిపోతుంది. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ దట్ ఐ కుడ్ గివ్ దట్ 2-3 పాయింట్స్ టు మై టీమ్. అండ్ క్వశ్చన్, విశాఖలో మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ఎప్పుడు రానున్న సంక్రాంతికి మొదలవుతుందా, లేకపోతే దాని మీద అప్డేట్స్? స్టార్ట్ చేసాం అయితే జరిగింది. అండ్ ప్రస్తుతం అయితే డెఫినెట్లీ బిగ్ ప్రాజెక్ట్ కాబట్టి ఇట్ ఈస్ టేకింగ్ టైమ్. 2026 అండ్ 27 వరకు అని అనుకుంటున్నాము. బట్ అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద వెదర్ అన్నీ. బట్ మా ప్రయత్నం అయితే మేము చేస్తున్నాము. రియలీ లుకింగ్ ఫార్వర్డ్ అండి. ఎందుకంటే ఐ హోప్ ఇట్ ఇన్స్పైర్స్ అ లాట్ ఆఫ్ పిల్లలని నేను కోరుకుంటున్నాను. బికాజ్ ఎంతోమంది పిల్లలు ఉన్నారు మనకి టాలెంట్ అన్నది తక్కువేమీ కాదు, టాలెంట్ అన్నది ఉంది. ఇట్స్ జస్ట్ దట్ మనకి మంచి స్టేడియంస్ వస్తే పిల్లలు వచ్చి సంతోషంగా ఆడి వాళ్ళ ప్యాషన్ స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళు పైకి వస్తారని నేను అనుకుంటున్నాను. చూసారు కదా, ముఖ్యంగా ఆవిడ చెప్పిన దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో క్రీడారంగం రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది. అలాగే మార్నింగ్ జరిగిన నేషనల్ ఛాంపియన్షిప్కి సంబంధించి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుందని, పిల్లలకి ఇంకా సదుపాయాలు కల్పిస్తే ఇంకా బాగుంటుందని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఆవిడ డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి కూడా అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.